ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన ఊహకందని సరికొత్త వాస్తవిక అధ్యాయం మొదలయ్యే కాలం ఆసన్నమైంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఎప్పుడు కూడా మీరు విని ఉండరు. అలాంటి సంచలనమైన మార్పులు వృశ్చిక రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో రాబోతున్నాయి. ఇవి మీ ఊహకు కూడా అందని రీతిలో అత్యంత బలంగా పనిచేసే రోజులు కాబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నరకం, భరించిన అవమానాలు, నిజం చెప్పాలి అంటే మీరు మీ కన్నవారికి కూడా చెప్పుకోలేక లోపలే కుమిలిపోయిన బాధలు, పైకి ఎంతో గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్నా మీ గుండెల్లో ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. వృశ్చిక రాశి వారు గడిచిన కాలంలో అనుభవించిన నిద్రలేని రాత్రులు, కన్నీటి గాయాలు ఇకపై పూర్తిగా ముగిసిపోబోతున్నాయి. ఈ 5 రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ తలరాతను మార్చే ఒక తిరుగులేని సంకేతాన్ని పంపబోతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మీ భవిష్యత్తు దాగి ఉంది. ముందుగా అందరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నిజం చెప్పండి వృశ్చిక రాశి వారు, మీ తల్లిదండ్రులు తమ అమాయకత్వంతో, లోక జ్ఞానం లేని మంచితనంతో, లేనిపోని ఆర్థిక నిర్ణయాలకో లేదా తప్పుడు పరిచయాలకో లేదా కుటుంబ గొడవలకో వెళ్లడం వల్ల ఆ భారాన్ని మోయాల్సింది మీరే కదా. అదంతా మీపైనే పడుతుంది కదా. నిజమా కాదా చెప్పండి. బయట ఉన్న మోసపూరితమైన మనుషులను, స్వార్థపరులైన బంధువులను మీ తల్లిదండ్రులు తమ మంచితనంతో గుడ్డిగా నమ్ముతూ వచ్చారు. ఆ నమ్మకంతో వారు తెచ్చిన సమస్యలకు సమాజంలో తల ఉంచుకొని అప్పుల వాళ్లకు సమాధానాలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని, కెరీర్ ను నాశనం చేసుకుంది మీరే కదా. ఇతరుల అమాయకత్వానికి మీ యవ్వనం, సంతోషం బలైపోయి లోపల నరకం అనుభవిస్తున్నారనేది అక్షరాల నిజం. పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఏమీ చేయరు, కానీ వాళ్ళకి మాత్రం అంత డబ్బు. సమాజంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గాని అందరూ వారిని గౌరవిస్తున్నారు. కానీ నా వంశంలో మాత్రం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని మీరు రోజు బాధపడుతూనే ఉన్నారు. మీరు మీ కన్నవాళ్లకు ఎంత చేసినా వారు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో అస్సలు లేరు. వారు బయట వారిని, వాళ్ళ రక్త సంబంధికులని, బంధువులని ఎక్కువగా నమ్ముతూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆ బాధను మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే నలిగిపోతున్నారు. మీరు ఎంత ఒంటరిగా కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టినా క్రెడిట్ అంతా వేరే వాళ్ళు కొట్టేస్తూ మీ వల్ల లబ్ధి పొందిన వారే మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇక కుటుంబంలో మీ రక్తం పంచుకు పుట్టిన, తోడబుట్టిన వారే మీపై విపరీతమైన స్వార్థాన్ని, అసూయను చూపిస్తూ మిమ్మల్ని కేవలం అవసరాల కోసం వాడుకుంటున్నారు. వారు పెళ్లైన తర్వాత పూర్తిగా మారిపోయారు. మీరు రూపాయి ఆశించకుండా ఎవరికైతే కష్టకాలంలో రక్తం పంచుకొని సహాయం చేశారో వారే మీ అవసరం తీరిపోయాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేశారు. ఇంట్లో అందరి బాధ్యతలు, ఆర్థిక భారాలు మీరే మోస్తారు. కానీ చివరికి వచ్చేసరికి మీ సొంత వాళ్లే మిమ్మల్ని నువ్వు మాకేం చేసావు అని నిలదీస్తున్నారు. పైగా మేమే నీకు పెడుతున్నామన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక పెళ్లైన వృశ్చిక రాశి వారైతే తమ అత్తమామలను అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి వారిలో అస్సలు కనబడడం లేదు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ ఉంటారు. దగ్గర వారి దగ్గర ఎంత వీలైతే అంత డబ్బు తీసుకోవడానికి అస్సలు వెనుకాడరు. ఎందుకంటే వారికి మాట పడతాము అనే ఇబ్బంది లేదు. వారు మీకు ఏనాడు కూడా 1 రూపాయి పెట్టి సహాయం చేసే మనస్తత్వం ఉన్నవారు కాదు, చేయలేదు కూడా. కేవలం మీ కష్టాన్ని లాక్కొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. ఇటు కన్నవారి అపార్థం, అటు తోడబుట్టిన వారి స్వార్థం, మధ్యలో భాగస్వామితో గొడవలు. ఈ నిశ్శబ్ద నరకాన్ని మీరు ఒంటరిగా మోస్తున్నారు. ఈ తీవ్రమైన కుటుంబ మానసిక సంఘర్షణల వల్లే వృశ్చిక రాశి వారిని ఈ 5 రోజుల్లో శాసించబోయేది మీ రాశ్యాధిపతి అయిన కుజు భగవానుడి యొక్క ఉగ్రగ్రహ సంచారం. ఆకాశంలో కుజుడు రాహు యొక్క నీడను దాటుకుంటూ నక్షత్ర సంధిలోకి ప్రవేశించే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారిపోబోతుంది. రాబోయే 5 రోజుల్లో మీ అంతరంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీ మంచితనాన్ని ఒక చేతకండితనంలో చూసిన వారే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వాళ్లకు పట్టబోతుంది. మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. ఇదే ఎవరికి నచ్చడం లేదు. ఎదుటివారు తప్పు చేస్తుంటే అస్సలు ఊరుకోరు. వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది. మీ శరీరం మీ మాట కూడా వినదు. కానీ ఇలాంటి మాటలే ఎదుటివారికి చేదుగా అనిపిస్తున్నాయి. మీరు 100 మంచి పనులు చేసి పెట్టినా చివరికి ఒక్క పనిలో నేను సాయం చేయలేను అని చెప్తే చాలు మిమ్మల్ని ఒక దోషిలాగా నలుగురిలో మాటలు అనిపించేలా చేస్తారు. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? మీ గతంతో సంబంధం ఉన్న ఒక పాత వ్యక్తి లేదా పాత శత్రువు లేదా ప్రేమించిన వ్యక్తి
మీ ముందుకు రావడం. ఇది ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక గండంగా మీ జీవితాన్ని చుట్టేయబోతుంది. మీ భవిష్యత్తును పాతాళంలోకి కుంగదీయొచ్చు. ఒక పని 99% అయిపోయింది, ఇక రేపు 1% కూడా అయిపోతే అంతా నేను అనుకున్నట్లే జరుగుతుంది అని మీరు అనుకుంటారు. కానీ చివరికి చెడిపోతూ వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, ఏదైనా పని కావచ్చు, వ్యాపారం డీల్ కావచ్చు, పెళ్లి సంబంధం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దీనివల్ల మీరు నాకు అస్సలు అదృష్టమే లేదు అని తీవ్రమైన నిరాశలు పడిపోయారు. అయితే పాత వ్యక్తి తిరిగి రావడం మీపై ప్రేమో పశ్చాత్తాపంతోనూ అస్సలు కాదు. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను సృష్టించడానికి వస్తున్న ఒక భయంకరమైన కర్మగండం ఇది. ఆ వ్యక్తి నుండి ఒక ఊహించని ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ మీ ముందుకు వస్తుంది. భావోద్వేగంతో లొంగిపోకుండా కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకొని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఆ పాత వ్యక్తి లేదా మిమ్మల్ని వెనక ఉండి తొక్కేయాలని చూసిన ఆ శత్రువు ఎవరో కనిపెట్టడానికి కాలం మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు శత్రువులు ఒకరు ఇద్దరు కాదు, చాలా మందే ఉన్నారు. ఈ 5 రోజుల్లో మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే, అలాగే మిమ్మల్ని సంప్రదించబోయే వ్యక్తుల పేర్లు ఇప్పుడు చెప్తాను. అయితే వీరితో జాగ్రత్తగా ఉండండి. ఎవరి పేర్లైతే P, K, S, R మరియు N వీటితో మొదలవుతాయో వారు మీకు శత్రువులయ్యే అవకాశం చాలా ఎక్కువగా బలంగా ఉంది. అవును, వృశ్చిక రాశి వారు ఈ 5 రోజుల్లో ఈ 5 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీ మనసును గాయపరిచిన వారు, మీ మంచితనాన్ని వాడుకున్నవారు కానీ కరెక్ట్ గా ఈ అక్షరాల పరిధిలోనే ఉంటారు. మీ మొబైల్ స్క్రీన్ పై ఈ అక్షరాలతో ఉన్న నెంబర్ మెరిసినా లేదా వీరి నుండి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా తొందరపడి నమ్మకండి. ఈ 5 వ్యక్తులు మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక పరమైన ఊబిలోకి లాగడానికి చూస్తున్నారు. ఈ రహస్య సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆ పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి గల అసలైన జ్యోతిష్య కారణం ఏంటో మీకు తెలుసా? దీనినే ఒక భయంకరమైన కర్మ రివర్స్ సిద్ధాంతం అంటారు. గతంలో మిమ్మల్ని నమ్మించి వంచించి మీ కన్నీళ్లకు కారణమై హ్యాపీగా వెళ్ళిపోయిన ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు శని ప్రభావం తీవ్రంగా మొదలైంది. వారు చేసిన పాపాలకు కర్మను అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించినందుకు, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రకృతి వారికి ఇప్పుడు నరకం చూపిస్తుంది. వారు చేసిన పాపమే శాపమై వెంటాడుతుంది. ఆ కర్మ బాధను తట్టుకోలేక ఆ పాప పరిహారం కోసమే మిమ్మల్ని క్షమాపణ అడగాలని మీతో మళ్ళీ మాట్లాడితే తమ జీవితం బాగుపడుతుందనే స్వార్థంతో వస్తున్నారు. ఒకప్పుడు మీపై ప్రేమను, ద్వేషాన్ని చూపించిన వీరు ఇప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తారు. మీరు దూరమయ్యాక మీ విలువ ఏంటో వారికి బాగా అర్థమైంది. ప్రతి మనిషి మీలా ఉండరని, మంచితనం దొరకడం చాలా కష్టమని, ఎటు చూసినా దోచుకునే వాళ్ళు తప్ప ₹1 పెట్టేవాళ్లు లేరని వారికి బాగా అర్థమైంది. వారు మీకు చేసిన గాయమే ఈ రోజు వారికి ఎదురైంది. కాబట్టే మీ దగ్గరకు వస్తున్నారనే నిజాన్ని మరవకండి. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే మొదటి 5 నిమిషాల్లో చాలా దీనంగా నటిస్తూ కొన్ని తీయని మాటలు చెప్తాడు. అయితే మీరు వాటిని అస్సలు నమ్మకండి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమో లేదా పశ్చాత్తాపమో కాదు. మిమ్మల్ని మళ్ళీ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడానికి వేస్తున్న ఒక నకిలీ ఎర మాత్రమే. వారి మాటల మాయలో పడకుండా వారి కళ్ళల్లో ఉన్న స్వార్థాన్ని, వారి పనులను మాత్రమే కొంతకాలం పాటు గమనించడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపంతో వస్తే మీ బాధకు బాధ్యత వహిస్తాడు, మీ సమయాన్ని గౌరవిస్తాడు. కానీ స్వార్థంతో వచ్చిన వాడు మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. మొదట కొన్ని రోజులు విపరీతమైన ప్రేమను కురిపించడం, తరువాత అవసరం తీరాక మళ్ళీ పాత ప్రవర్తనకు వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మాటలను నమ్మకండి, కాలానికి పరీక్ష పెట్టండి. వృశ్చిక రాశి వారు కొత్త బంధంలో లేదా వివాహ జీవితంలో ఉంటే ఆ పాత వ్యక్తి వల్ల మీ ప్రస్తుత జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పాత వ్యక్తి నుండి వచ్చే మెసేజ్ కాల్ వచ్చినప్పుడు దీనిని మీ భాగస్వామి నుండి దాచడం వల్ల భవిష్యత్తులో పెద్ద అపార్థాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకేసారి 2 బంధాల మధ్య నడవడం అనేది చివరకు అందరికీ మానసిక వేదనను, కుటుంబంలో గొడవలను, నరకాన్ని మాత్రమే మిగులుస్తుంది. మీ మనసులో పాత బంధంపై ఇంకా ఏవైనా భావాలు ఉంటే ముందుగా మీ అంతరంగంలో మీకే ఒక స్పష్టత రావడం చాలా ముఖ్యం. గతంలో ఎందుకు ఆ బంధం తెగిపోయింది, ఎందుకు మిమ్మల్ని ఒంటరిని చేశారు అనే చేదు నిజాలను ఒకసారి గుర్తు చేసుకోండి. బంధం తెగిపోయిన బాధ కంటే ఎందుకు వెళ్ళిపోయారో తెలియని బాధే మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తోంది. ఇక ఉద్యోగం అలాగే వృత్తి విషయాల్లో వృశ్చిక రాశి వారికి రాబోయే ఈ 5 రోజులు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. కర్మస్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల
పని ప్రదేశంలో మీ నిజాయితీకి అలాగే మీ మౌనాన్ని చేతకానితనంలా చూసినా మీ వెనుక గోతులు తవ్విన శత్రువులకు కాలం చెల్లే సమయం వచ్చింది. ఆఫీస్ పాలిటిక్స్ వల్ల లంచాలకు మరియు అబద్ధాలకు మీరు లొంగరు కాబట్టే మిమ్మల్ని కావాలని పక్కన పెట్టి మానసికంగా వేధించారు. మీ సీటును లాక్కోవాలని, మీ క్రెడిట్ మొత్తాన్ని దొంగలించాలని చూసిన కొందరు వ్యక్తుల కుట్రలన్నీ ఈ 5 రోజుల్లో తలకిందులు కాబోతున్నాయి. మీ రాశిపై పనిచేస్తున్న గ్రహాల ఉచ్చస్థితి వల్ల మీ శత్రువుల వ్యూహాలన్నీ రివర్స్ అయ్యి వారి నెత్తినే పడబోతున్నాయి. మీరు నోరు తెరిచి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు. మీ అద్భుతమైన పనితీరు, మీ విజయమే మీ తరపున గట్టిగా మాట్లాడతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే వాళ్ళ నోళ్లు మూతపడేలా మీ స్థానం కార్యాలయంలో అత్యంత బలంగా మారబోతుందని మీరు గ్రహించండి. ఈ 5 రోజుల్లో వృశ్చిక రాశి వారి కెరీర్లో ఒక విచిత్రమైన అద్భుతమైన మలుపు రాబోతుంది. ఒకప్పుడు మూసుకుపోయిందనుకున్న పాత తలుపు మళ్లీ తెరుచుకోబోతుంది. గతంలో మీరు ఎంతో ఆశగా ప్రయత్నించి రిజెక్ట్ అయిన ఒక పెద్ద కంపెనీ నుండి లేదా మధ్యలో ఆగిపోయిన ఒక పాత డీల్ నుండి ఊహించని ఆఫర్ వస్తుంది. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక ప్రయత్నం నుండి అకస్మాత్తుగా పాజిటివ్ రిజల్ట్ రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ కూడా ప్రధాన అంశం ఒక పాత పరిచయంతోనే ముడిపడి ఉంటుంది. ఒకప్పుడు మీ ప్రతిభను గుర్తించిన పాత అధికారి మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశం, పని ప్రదేశం మార్పు లేదా అదనపు బాధ్యతలు ఈ రోజుల్లో మీ కెరీర్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. కేవలం పాత పరిచయం ఉందనే కారణంతో వెంటనే అంగీకరించకుండా పని స్వభావం, ఆదాయం, భవిష్యత్తు ఎదుగుదల అన్ని తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో కాంట్రాక్టులు, టెండర్లు వేసే వృశ్చిక రాశి వారికి 5 రోజులు అఖండ విజయాలను అందించబోతున్నాయి. మీలో ఒక అపారమైన ఆత్మవిశ్వాసం, కొత్త తెగువ నిండడం వల్ల ఎంతటి కష్టమైన టాస్క్ అయినా సులభంగా పూర్తి చేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికి కూడా కార్యాలయంలో అద్భుతమైన అనుకూల వాతావరణం లభిస్తుంది. ఒక ఉన్నతాధికారి మీ ప్రతిభను ఈ రోజుల్లో కొత్తగా గమనించడం వల్ల మీ కెరీర్ లో ఒక పెద్ద ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటకు ఆఫీసులో తిరుగులేని విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు మీ ఐడియాలను తక్కువ చేసి మాట్లాడిన వారే మీకోసం, మీ సలహాల కోసం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. అయితే ఆఫీసులో తొందరపడి ఎవరికి ఎలాంటి మాట ఇవ్వకండి. మీ బాధ్యతలను పక్కాగా నెరవేరుస్తూ ఇతరుల పనిని మీ నెత్తిన వేసుకోకండి. సహాయం చేయడం మంచిదే, కానీ ప్రతి పని మీరే చేసుకుంటే మీ సొంత పని ఆలస్యమై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. కెరీర్ పరంగా ఎంతటి అద్భుతమైన విజయాలు లభిస్తున్నా వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజులు డబ్బు విషయంలో ఒక స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. పొరపాటును కూడా పనిచేసే చోట బయట గాని అప్పులు ఇవ్వకండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ ధనం తిరిగి వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. అది మీ ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. డబ్బు విషయంలో మొహమాటాన్ని పక్కన పెట్టి ముఖం మీదే లేదు అని చెప్పే మానసిక ధైర్యాన్ని అలవర్చుకోండి. మీ నిజాయితీని, మీ మంచితనాన్ని వాడుకొని కొందరు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీ వృత్తిపరమైన బిజీ వల్ల కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపలేకపోవడం జరగవచ్చు. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం. మీ విజయాలు మిమ్మల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా మీ పాదాలు నేలపైనే ఉండేలా చూసుకోవడం మీ రాశికి ఎంతో శ్రేయస్కరం. వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి రాబోయే 5 రోజులు లాభాల బాట పట్టించే ఒక అద్భుతమైన కాలం కాబోతుంది. మీ సప్తమాధిపతి అనుగ్రహం వల్ల కస్టమర్లతో లేదా కొత్త క్లయింట్లతో అద్భుతమైన లాభసాటి అయిన నూతన ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని గ్రహించండి. అలాగే డబ్బు విషయంలో ఈ 5 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన లెక్కల విజయం జరగబోతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వాడు మిమ్మల్ని ఎలా తిప్పించాడు లెక్కలతో సహా మీ దగ్గర స్పష్టత ఉంది. మీరు ఆశలు వదిలేస్తున్న పాత మొండి బకాయిలు లేదా రావాల్సిన డబ్బులు ఈ 5 రోజుల్లో అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది మీ ప్లానింగ్కు, మీ లెక్కలకు దక్కిన విజయం. వారసత్వంగా మీ చేతికి రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు సమస్యలు లేదా వివాదాలు నిశ్శబ్దంగా పరిష్కారమై డాక్యుమెంట్లు, చట్టపరమైన విషయాల పేపర్లు క్లియర్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఊహించని ఈ ధన ప్రవాహం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న పాత అప్పులు తీర్చడానికి అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి. బ్యాంకు లోన్లు లేదా నిలిచిపోయిన ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించే వారికి పనులు సులభంగా మంజూరవుతాయని గ్రహించండి. వ్యాపారంలో ఇంతటి ఆర్థిక అనుకూలత కనిపిస్తున్న సమయంలో వృశ్చిక రాశి వారు ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. డబ్బు విషయంలో గాని, అలాగే ఏవైనా వివాదాలు బయట మీకు ఉంటే ఈ 5 రోజుల్లో మౌనం అనేది మీకు చాలా ముఖ్యం. మాటను
చూసి మాట్లాడడం చాలా ముఖ్యం. ధన విషయంలో వృశ్చిక రాశి వారి ప్రాథమిక స్వభావం ఎప్పుడూ కూడా డబ్బు కోసం తాపత్రయపడటం అస్సలు కాదు. మీరు వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం ఎవరి ముందు మోకరిల్లరు, ప్రాధేయపడరు. ధనమే నా చుట్టూ తిరగాలి, ధనమే నా కోసం పనిచేయాలి అనుకునే స్వభావం మీది. ఈ 5 రోజుల్లో మీ ఉన్నతమైన సిద్ధాంతాల వల్ల సమాజానికి భయపడి మీరు అడ్డగోలుగా ఎవరికి సహాయం చేయలేరు. అలాగే డబ్బును కూడా ఇవ్వరు. దీనివల్ల అవకాశం ఉండి కూడా మాకు సహాయం చేయలేదు అన్న నిందను మాత్రం మీరు భరించాల్సి రావచ్చు. కానీ మీ ఆత్మసాక్షికి విరుద్ధంగా మీరు ఏ ఒక్క పనిని చేయరు కాబట్టే ఆ నిందలను అసలు పట్టించుకోకండి. గతంలో మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు ఏ రూపంలో తిరిగి వస్తాయో చెప్పలేం. ఒకప్పుడు మీరు గౌరవించిన వ్యక్తే ఈరోజు మీకు అండగా నిలబడతారు. మీ శక్తికి మించి సహాయం చేసి తర్వాత మీరు ఇబ్బంది పడకుండా వివేకంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. ఇక వివాహం కోసం ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి గతంలో చిన్న అపార్థాల వల్ల లేదా కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం లేకపోవడం వల్ల వెళ్ళిపోయిన పెళ్లి సంబంధాలు మళ్ళీ చర్చకు వస్తాయి. 2 కుటుంబాల మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు సంబంధం ఆగిపోయిందని కోపంతో మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ముందుగా మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాత ముందుకు సాగండి. అలాగే విడిపోయి ఉన్న భార్యాభర్తలలో కొందరికి మధ్యవర్తి ద్వారా మళ్ళీ మాట్లాడుకునే, ఒకరినొకరు అర్థం చేసుకునే చక్కటి అవకాశం రాబోతుంది. ఈ 5 రోజుల్లో మీ లగ్నాధిపతి కుజుడి ప్రభావం వల్ల మీలో ఒక తిరుగులేని వైరాగ్యం, స్పష్టత రాబోతున్నాయి. తోడబుట్టిన వారి స్వార్థాన్ని, భాగస్వామి నకిలీ ప్రేమను కళ్ళకు కట్టినట్లు ప్రకృతి మీకు నిరూపించి మీ ఆత్మగౌరవాన్ని కాలం మీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతుంది. ఈ 5 రోజుల్లో జరిగే ఒక విచిత్రమైన సంఘటన వల్ల మీ తల్లిదండ్రులు ఎవరినైతే ఇప్పటి వరకు నమ్మారో ఆ బయటి వ్యక్తుల యొక్క అసలు నిజస్వరూపం రాబోయే 5 రోజుల్లో వాళ్ళ కళ్ళకు కట్టినట్లు బయటపడబోతుంది. ఆ శత్రువులు PKSRN వ్యక్తులు నేరుగా మీతో తలపడలేక మీ కన్నవారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని మీపై నెగిటివిటీ పెంచారని, మీ ఇంట్లో గొడవలు పెట్టారని వారికి అర్థమవుతుంది. ఆ క్షణంలో మీ కన్నవారికి తమ అమాయకత్వం ఎంత తప్పో, మీ విలువ ఏంటో అర్థమై కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇక కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయాలకు తిరుగులేని విలువ పెరుగుతుంది. ఎన్నాళ్ళలో లేని ఒక సరికొత్త మానసిక ప్రశాంతత, ఉల్లాసం మీ సొంతమవుతాయి. ఈ 5 రోజులు ముగిసేసరికి మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఇకపై మిమ్మల్ని ఎవరు మాటలతో గాయపరచలేరు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం వృశ్చిక రాశి వారు చాలా కాలంగా తమ శరీరాన్ని ఎంతో నిర్లక్ష్యం చేశారు. కుటుంబ బాధ్యతలు మధ్య పడి ఆరోగ్యానికి చివరి స్థానం ఇచ్చారు. పగలు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడ్డాక పాత జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన భయాలు మైండ్ను ముట్టడించడం వల్ల తీవ్రమైన నిద్రలేమి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు మీకు ఎక్కువగా వచ్చాయి. ఇకనైనా మీ బ్రెయిన్కి ఓవర్లోడ్ ఇవ్వకుండా ప్రశాంతంగా నిద్రపోండి. కొన్ని రోజులకు అన్నీ వాటంతట అవే సరైపోతాయి. ఇక ఈ 5 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక మనిషి ఊహకు కూడా అందని రీతిలో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి 3 మహా అద్భుతాలు చేయబోతుంది. ఇవి వింటుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. మొదటి అద్భుతం, మీరు ఒక భయంకరమైన అలాగే పెద్ద నష్టం నుండి బయటపడబోతున్నారు. అవును, అది కూడా మీ సొంత విశ్లేషణ, ప్లానింగ్ వల్లే త్రుటిలో తప్పించుకోబోతున్నారు. మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఇక రెండవ అద్భుతం, గతంలో మిమ్మల్ని నమ్మించి వంచిన శత్రువులు అలాగే స్నేహితులు, అంటే వీరు కూడా మిమ్మల్ని కొంతవరకు మోసం చేశారు. ఒక కర్మచక్రంలో ఇరుక్కుపోయి తమ సమస్యకు పరిష్కారం కోసం మీ ముందే తల వంచి నిలబడే తీర్పును మీరు చూడబోతున్నారు. ఇది మీ కళ్ళ ముందే జరగబోతుంది. వాళ్ళు చేసిన తప్పును వారి నోటి నుండే మీరు వినబోతున్నారు. ఇక మూడవ అద్భుతం, మీ అంతరాత్మ అత్యంత శక్తివంతంగా మారి ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని మీ మేధస్సు, వారి బాడీ లాంగ్వేజ్, వారు వాడే పదాల ఆధారంగానే మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడతారు. ఈ 5 రోజుల పరిధిలో వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన కర్మభారం మరియు మానసిక అలసట నుండి బయటపడడానికి జలతత్వ రాశికి సరిపోయే అత్యంత శక్తివంతమైన ప్రాక్టికల్ ఆధ్యాత్మిక పరిహారాలు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నశింపజేస్తాయి. 1. రాహు బుద్ధిని దొంగిలించే ఆ ఫోన్ వ్యసనం నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం వినాయకుడికి 3 గరిక పోచలు సమర్పించి పచ్చని పెసలు లేదా పండ్లను జంతువులకి అలాగే పక్షులకి ఆహారంగా వేయండి. ఉగ్రగ్రహమైన కుజుడి తీవ్రతను శాంతింపచేయడానికి మరియు శత్రువుల కర్మల నుండి రక్షణ కోసం ఆంజనేయ స్వామి గుడిలో
లేదా శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి భక్తితో వేడుకోండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కరిగిపోవాలన్నా, ఈ 3 మహా అద్భుతాలు సక్రమంగా జరగాలన్నా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని కొద్దిగా ఎర్రచందనం వేసి సూర్య భగవానుడికి అర్హం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు, ఈసారి మీ గతం లేదా శత్రువులు మీ ముందుకు వస్తున్నారంటే అది కేవలం ఒక సాధారణ సమస్య కాదు, ఒక పెద్ద మానసిక గండం రూపంలో కాలం మీ బుద్ధికి పెడుతున్న అగ్ని పరీక్ష. ఇప్పుడు చెప్పిన ఈ విచిత్రమైన గ్రహ మార్పులు మరియు ఈ 5 అక్షరాలు PKSRN వ్యక్తుల సంఘటనలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ వ్యక్తుల నుండి మీకు ఎలాంటి ముప్పు లేదా మెసేజ్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తి